హలో అందరికీ. ఒకే రోజులో మన మనసుకి మనశ్శాంతి, కళ్ళకి ఒక గ్రాండ్ విజువల్ ఫీస్ట్ ఇచ్చే రెండు అద్భుతమైన క్షేత్రాన్ని చూద్దాం రండి. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఒకటి, వందల ఏళ్ల చరిత్ర ఉన్న స్వయంభు పంచనరసింహస్వామి నివాసం మన యాదగిరిగుట్ట. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో తెలంగాణలోనే ఒక అద్భుతమైన ఆర్కిటెక్చరల్ మార్వల్గా మారిన మన స్వర్ణగిరి. ఈ రెండు టెంపుల్స్కి ఉన్న పాస్ట్ ఏంటి, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లుక్ ఎలా ఉంది, అంతేకాదు కొండపైన ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నప్పుడు దారిలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రూపంతో ఉన్న ఒక అద్భుతమైన కొండని చూస్తాం. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడాలి, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. త్రేతాయుగంలో యాదమహర్షి అనే గొప్ప భక్తుడు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో శ్రీ మహావిష్ణు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. మహర్షి తపస్సుకి మెచ్చి స్వామివారు మొదట్లో ఉగ్ర రూపంలో దర్శనమిచ్చారు. ఆ ఉగ్రహాన్ని తట్టుకోలేక శాంతమైన రూపంలో దర్శనమివ్వమని కోరితే స్వామివారు ఒక్క రూపం కాదు, జ్వాల నరసింహ, యోగానంద నరసింహ, గంధ బేరుండ, ఉగ్ర నరసింహ అండ్ లక్ష్మీ నరసింహగా మొత్తం 5 రూపాల్లో ఈ కొండ మీద వెలిశారు. దీనినే పంచనరసింహ అని కూడా అంటారు. ఇది వరకు ఈ కొండ మీద టెంపుల్ చాలా చిన్నగా గుహలో ఉండేది. జనాలు ఆ చిన్న సందు నుండి పడుకుని వెళ్ళి స్వామివారి స్వయంభు రూపాన్ని దర్శించుకునేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ టెంపుల్కి మొత్తం చేంజ్ చేసి యాదగిరిగా మార్చింది. బ్లాక్ స్టోన్తో చాలా వందల ఏళ్ళు గట్టిగా ఉండేలా కళ్ళ ముందే ఒక మెజెస్టిక్ సినిమా సెట్లా అద్భుతంగా బిల్డ్ చేశారు. ముఖ మండపం, ప్రాకారాలు అండ్ కాకతీయ స్టైల్ గృహాలు చూస్తే గూస్ బాంబ్స్ వస్తాయి. స్వామివారు ఉన్న న్యాచురల్ కేవ్ని తాకకుండానే చుట్టూ ఉన్న టెంపుల్ని మోడర్న్గా రెనోవేట్ చేశారు. ఇప్పుడు ఈ టెంపుల్స్కి ఉన్న టైమింగ్స్ అండ్ రూట్ డీటెయిల్స్ గురించి చూద్దాం. మార్నింగ్ 7:15 నుంచి 11:30 వరకు, ఆఫ్టర్నూన్ 12:30 నుండి 3 వరకు అండ్ ఈవినింగ్ 5 నుండి నైట్ 7 వరకు టెంపుల్ టైమింగ్స్ ఉంటాయి. వెహికల్స్ అన్నీ కింద పార్కింగ్లోనే పెట్టేయాలి. అక్కడి నుండి పైకి వెళ్ళడానికి ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. డైరెక్ట్గా మీ వెహికల్ కొండపైకి వెళ్ళాలంటే 500 ఎంట్రీ ఫీ పే చేయాలి. సేఫ్ కౌంటర్స్లో ఫోన్ డ్రాప్ చేయడానికి పర్ మొబైల్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చెప్పుల స్టాండ్ ఛార్జ్ వచ్చేసి 5 ఉంటుంది. ఫ్రీ దర్శనం లైన్తో పాటు దర్శనం కోసం 200 అండ్ 500 స్పెషల్ టికెట్స్ డైరెక్ట్గా దొరుకుతాయి. ఇక్కడ ఉన్న స్వామివారిని వైద్య నరసింహ అని కూడా అంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మన మెంటల్ స్ట్రెస్ అండ్ గ్రహ దోషాలతో బాధపడే వాళ్ళు ఇక్కడ తిరిగితే అన్నీ తగ్గిపోతాయని గట్టిగా నమ్ముతారు. యాదగిరిగుట్ట అనేది పురాతనమైన టెంపుల్ అయితే స్వర్ణగిరి అనేది ఈ మధ్య కాలంలో వచ్చిన మోడర్న్ డే ఆర్కిటెక్చర్ వండర్. దీనిని ఫేమస్ మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు ఫ్యామిలీ ట్రస్ట్తో మానేపల్లి హిల్స్ అంటే భువనగిరి ఏరియాలో చాలా ప్రశాంతంగా బిల్డ్ చేశారు. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే దారిలో మనకు ఒక అమేజింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ డివైన్ సర్ప్రైజ్ కనిపిస్తుంది. అదే ఇక్కడ ఉన్న ప్రాచీన కొండ. ఈ కొండని మీరు గట్టిగా దూరం నుండి అబ్జర్వ్ చేస్తే న్యాచురల్గానే స్టోన్ ప్యాటర్న్స్తో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సింహ రూపం క్లియర్గా దర్శనమిస్తుంది. మనం స్పెషల్గా దీనిని చెక్కలేదు, నేచరే తన చేతులతో స్వామివారి ఫేస్ ప్రొఫైల్ని ఆ రాక్ ఫార్మేషన్ మీద క్రియేట్ చేసినట్టు ఉంటుంది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే ముందు ఈ నరసింహస్వామి వారి నేచురల్ హిల్ అవతార్ దర్శనం మాత్రం మిస్ అవ్వకుండా చూసేయండి. సౌత్ ఇండియాలో ఉన్న మెయిన్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ అండ్ డివైన్ కాన్సెప్ట్స్ అన్నీ ఒకే చోట తేవాలనే స్ట్రాంగ్ ఎయిమ్తో ఈ టెంపుల్ స్ట్రక్చర్ని ప్లాన్ చేశారు. చాలా షార్ట్ టైంలో ఇది టాప్ స్పిరిచువల్ టూరిస్ట్ ప్లేస్గా మారింది.
స్టార్టింగ్లోనే స్వామివారి పెద్ద పాదాలు కనిపిస్తాయి. స్టెప్స్ ఎక్కుతున్నంతసేపు బ్యూటిఫుల్ మార్బుల్తో చేసిన లార్డ్ కృష్ణ, కల్కి అవతారం అండ్ దశావతారాలతో ఐడియల్స్ విజువల్ ఫీస్ట్లా ఉంటాయి. హైదరాబాద్ సరౌండింగ్స్లోనే లాంగ్ సైజ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్గా ఉన్న వెంకటేశ్వర స్వామి గ్రాండ్ ఐడిల్ ఇక్కడ ప్రైమ్ అట్రాక్షన్. ఫ్రీ దర్శనం కాకుండా ఇక్కడ 1000 రూపీస్ స్పెషల్ టికెట్ ఉంటుంది. దీంట్లో 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఈ టికెట్ తీసుకుంటే గర్భగుడి లైన్ డైరెక్ట్గా పెట్టి కండువా కప్పి ప్రాపర్ ఆచరణ చేయించి స్వామివారి ఫ్రేమ్ ఫోటోతో పాటు ప్రసాదం ఇస్తారు. ఇట్ ఫీల్స్ 100% వర్త్ ఇట్ అండి. ఇప్పుడు ఈ టెంపుల్ టైమింగ్స్ చూద్దాం. మార్నింగ్ 6 నుంచి 1 PM, తర్వాత ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 9 PM వరకు ఓపెన్ ఉంటుంది. దర్శనం కంప్లీట్ అవ్వగానే బయట రథం మీద ఉన్న గ్రాండ్ హనుమాన్ స్టాట్యూ చూస్తాం. దాని పక్కనే ఉన్న బెల్ని గట్టిగా స్ట్రైక్ చేస్తున్నప్పుడు 3 times రెజనేట్ అయితే కోరిక తీరుతుందని నమ్ముతారు. పాండ్ సెంటర్లో శ్రీ మహావిష్ణు అల్పశయనంలో ఉన్న అద్భుతమైన ఐడల్ 4 sides గోపురాల్లా మధ్యలో మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. నైట్ టైమ్స్ ఈ లైటింగ్స్ వ్యూ మాత్రం మిస్ అవ్వద్దు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఫోన్ అలో చేస్తారు. అసలు ఎందుకు వెళ్ళాలి? తిరుమల తిరుపతి వెళ్ళి త్వరగా స్వామివారి దర్శనం చేసుకోలేకపోయిన వాళ్ళకి ఆ తిరుపతిని ఇక్కడ ఉన్న డివైన్ వైబ్ డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఇది ప్యూర్గా మనశ్శాంతి అండ్ సూపర్ లొకేషన్ కోసం పర్ఫెక్ట్ డివైన్ హాట్స్పాట్. ఇప్పుడు మీకు సింపుల్గా ఒక ప్లాన్ అనేది చెప్తాను. ఎర్లీ మార్నింగ్ యాదగిరి గుట్ట కంప్లీట్ చేసుకుని ప్రాపర్లీ స్లోగా తినేసి లేట్ ఈవినింగ్ కూల్ వెదర్ ఉన్నప్పుడు స్వర్ణగిరికి రీచ్ అయితే పర్ఫెక్ట్ డే అవుటింగ్ అవుతుంది. సాటర్డే టు సండే హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి మండే టు ఫ్రైడే వెళ్ళడం బెస్ట్ అని నా ఒపీనియన్. సో అదండి, ఒకే ఒక్క రోజులో మన యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం, దారిలో ఉన్న నరసింహస్వామి అద్భుతమైన కొండ రూపం అండ్ ఈవినింగ్ లైటింగ్లో మన స్వర్ణగిరి టెంపుల్. ఈ మొత్తం ట్రిప్ ప్లాన్ అండ్ డీటెయిల్స్ మీకు ఫుల్గా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు వెళ్ళాలని ప్లాన్ చేసుకోండి, లేదా ఇదివరకే వెళ్ళి వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.